దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. మీ ఆశ భంగము కానేరదు. మనం ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. జీవితంలో ఆశలు అనేవి ఎప్పటికప్పుడు క్రొత్తగా పుడుతూ ఉంటాయి, కొన్ని నెరవేరుతూ ఉంటాయి. ఆ నెరవేరిన తర్వాత మళ్ళా ఇంకా కొన్ని ఆశలు మన హృదయంలో పుట్టుకొస్తూ ఉంటాయి. మానవుడు ఆశాజీవి కాబట్టి మనం ఆశపడటం మాత్రమే కాదు, కానీ దేవుడు మన ఆశను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మీ ఆశ భంగం కానేరదు అంటున్నాడు. దేవుడు మనకు ఆ కృపనిచ్చి మనం ఆశించిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుందంటే, నువ్వు ఆశించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఆశపడదాము, దేవుని అడుగుదాము. ఆయన మన ఆశలు మన కోరికలన్నీ తీర్చి మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవా, నా ఆశలన్నీ నెరవేర్చి మీరు మహిమ పొందమని దేవుని అడుగుదాము, ఆయన మహిమ పరుద్దాము. మన ఆశలన్నీ దేవుని నామంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు. మా ఆశలన్నీ తీర్చి నీ కృపతో సమృద్ధిగా నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.